చేసి ఆ కర్మకి ఉపయోగపడేటటువంటి పనిముట్లు ఏముంటాయో ఆ పనిముట్లకి పూజ చేయడం అనేటటువంటిది భారతదేశంలో ఒక సంప్రదాయం. ఆయుధ పూజ అని ఒకటి ఉంటుంది శారదా నవరాత్రుల్లో. నిజానికి ఆయుధ పూజలోకి ఏది వెడుతుంది అంటే, విద్యార్థి అయితే కళాన్ని పెడతాడు, ఒక తాపీ పని చేసేటటువంటి వాడు ఆ తాపీకి పనికొచ్చేటటువంటి పనిముట్టు పెడతాడు, ఒక శరీర కాయ కష్టం చేసేటటువంటి వాడు ఒక గుణపాన్ని ఉంచుతాడు, ఒక సైనికుడు తన కత్తిని ఉంచుతాడు, మహారాజు రాజదండాన్ని ఉంచుతాడు, బ్రాహ్మణుడు పంచాంగాన్ని ఉంచుతాడు. యథార్థమునకు ఒక ఇంటి ఇల్లాలు ఆమె వంట పనికి ఉపయోగించేటటువంటి గరిటెని కూడా ఉంచవచ్చు, ఏమి దోషమేం లేదు అందులో. ఎందుచేత అంటే ఎవరి యొక్క విభూతి దేని ద్వారా ప్రసరించడం వల్ల సార్థక్యాన్ని పొందుతారో ఆ పనిముట్టుని ఈశ్వరుని యొక్క